ఎంత బాధాకరం విచారకరం అని అంటే ముఖ్యమంత్రి గారి పైన ఒక ఎయిర్ గన్ పెట్టి డైరెక్ట్ షాట్ చేయడము నేరుగా కనుబొమ్మ పైన తాకింది. సుమారుగా దానికి కూడా ఒక సుమారుగా 2-3 కుట్లు కూడా పడినాయి. మరి అది నిజంగా ఆ కనుబొమ్మ కిందన ఒక అంగుళం కింద తగిలితే మరి ఎంత ప్రమాదం జరిగేది. అదే ఒక కనుబొమ్మకి రైట్ సైడ్ ఇటుపక్కకు తగిలితే, ఈ కణిత పైన తగిలితే, కణత పైన తగిలితే ప్రాణానికి ఎంత ప్రమాదం. ఒక్కసారి ఎవరైతే ఈ సోకాల్డ్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నోటుకొచ్చిన మాటలు, చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుంచి పనికి మాలిన వాళ్ళు నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కాకుండా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మాకు మేమే చేయించుకున్నాము, మాకు అప్పుడు కోడికత్తి అయిపోయింది, ఇప్పుడు తీసుకొచ్చి రాయి పెట్టి కొట్టించుకున్నాం. అసలు ఎవరన్నా కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఇప్పుడు ఎయిర్ గన్ పెట్టి షాట్ చేస్తే మామూలు రాయి పెట్టి ఇసిరిన వచ్చి పక్కన ఎవరు కంటికి కనబడిపోతుంది. బిల్డింగ్ పై నుంచో లేకపోతే ఎక్కడి నుంచో కార్నర్ నుంచో ఎయిర్ గన్ పెట్టి టప్మని కొడితే అది నేరుగా వచ్చి ఇక్కడ తగిలింది. ఎవరైనా డైరెక్ట్గా కొట్టించుకునే కార్యక్రమం చేస్తారా? ప్రాణాలను ఎవరైనా రిస్క్ పెట్టుకుంటారా? నోటికి ఏమొస్తే ఏం మాట్లాడుతున్నారో కనీసం జ్ఞానం పెట్టుకోండి. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఆవిడ, వాళ్ళ భార్య ఏం చెప్తా ఉంది, మా ఆయనకి దోమలు కుట్టేస్తున్నాయి, దోమలతో చంపించే కార్యక్రమం చేస్తున్నాడని, దోమలతో చంపించే కార్యక్రమం జగన్ గారు చేస్తున్నారని నోటుకొచ్చిన మాట్లాడు. మీది ప్రాణమా? దోమలు పంపిస్తారా? దోమలు ఎవడైనా పంపిస్తాడండి? అసలు ఏమన్నా బుర్రుండి మాట్లాడారా? మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ గారు బ్లేడ్లెట్టి తిరుగుతున్నారు, నా ఊర్లో పిఠాపురంలో బ్లేడ్ బ్యాచ్ ఉన్నారని చెప్తా ఉన్నారు. మీది ప్రాణమా? మీ పైన ఏం జరిగిందో ఏం జరగలేదో అందరికీ తెలుసు. వేగ్గా మాట్లాడారు. ఇవాళ నేరుగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి పైన షాట్ చేస్తే డైరెక్ట్గా వచ్చి ఒక అంగుళం, నిజంగా భగవంతుడు జగనన్న పక్షాన ఉన్నాడు కాబట్టి నేరుగా అది కన్ను బొమ్మ పైన తగిలింది. ఒక అంగుళం అటు కానీ కింద కానీ తగిలి ఉంటే ఇవాళ ప్రాణానికి ఎంత ప్రమాదం అనేది కనీసము కడుపుకు అన్నం తినేవాళ్ళు మాట్లాడే మాటలేనా అని అడుగుతా ఉన్నా. మరి ఎంత దారుణం అండి. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఆంధ్రప్రదేశే కాదు, యావత్ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా గమనించి ఖండించాలి. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు తీసుకుని వచ్చి వారు ట్వీట్ చేశారు. వారు ట్వీట్ చేసి వారు యోగక్షేమాలను కనుక్కుంటున్నారు. ఈ చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేశాడు. ఆయన ఏం ట్వీట్ చేశాడంటే, ఆయన ఏం చెప్తున్నాడంటే అధికారులను సస్పెండ్ చేయాలి, అధికారులు వైఫల్యం అని చెప్తా ఉన్నాడు. ఎవరైనా ఏం చెప్తాడు? దీని వెనకాల ఎవరున్నారు, ఇది చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని శిక్షించాలి, ఈ ఘటనని ఖండించాలి, అవి చేయాలి తప్పితే ఫస్ట్, తర్వాత అధికారులు వస్తారు, తర్వాత నిఘా వర్గాలు వస్తాయి. ఫస్ట్ అయ్యేం మాట్లాడట్లా, ఈ మాట్లాడుతున్నాడు ప్రబుద్ధుడు. అధికారులని శిక్షించాలి, అధికారులను దండించాలని మాట్లాడుతున్నాడు. ఎవడు చేయించాడు, వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని శిక్షించాలని మాట్లాడట్లా. అంటే బహుశా ఈయనే చేయించాడు అనుకోండి చంద్రబాబు నాయుడు. ఈయన చేయించాడు కాబట్టి అతని మీద అతను ఎందుకు వేసుకోవడం అని చెప్పి అధికారుల మీదకి వెంటనే తోసేస్తున్నాడు. అంటే ఈ రకమైన కార్యక్రమాలు, ఇంత దారుణాతి దారుణమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అని అంటే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది కాకుండా
ఇవాళ తెలుగుదేశం పార్టీకి బహుశా నాకు తెలిసి ఇదే ఆఖరి ఎన్నికలు. ఈ ఎన్నికల తర్వాత మరి మీ తెలుగుదేశం పార్టీ ఉంటుందో ఊడిపోతుందో సార్ మీరు ఆలోచన చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత సత్యమో రేపు 2024లో జగనన్న ముఖ్యమంత్రి అవ్వడం కూడా అంతే సత్యం. ఎందుకు ఇంత ఘంటాపదంగా చెప్పగలుగుతున్నామని అంటే ఇవాళ ప్రజలు మనసుల్లో జగనన్న ఉన్నాడు. మీరు ఏ తలుపు తట్టండి, ఏ ఇంటికి వెళ్ళండి, జగనన్న సంక్షేమ పథకాలు 135% ప్రతి ఇంటికి కూడా వస్తూ ఉన్నాయి. ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఒక చిన్న ఫోటోగ్రాఫ్ చూపిస్తాను. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆల్రెడీ చూసుంటారు, మైండ్ బ్లాక్ అయిపోయి కూడా ఉండుంటుంది. ఇవాళ గన్నవరంలో జనసంద్రం, లక్షల మంది, రోడ్డు నేషనల్ హైవే బ్లాక్, ఇది జనసంద్రం అని అంటే. ఇవాళ జగనన్న అడుగు పెట్టిన తర్వాత గన్నవరంలో వచ్చిన ప్రజాదరణ ఇది. ఎంత ప్రజల యొక్క విశేషమైన ఆదరణ ఉందో ఇవాళ కనబడుతూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున జన సముద్రం కనబడుతూ ఉంటే న్యాచురల్గా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, ఇప్పుడు ఆంధ్ర బీజేపీకి కూడా కడుపు మంట వస్తుంది. మరి ఈ జనాభా, ఈ ప్రజా మద్దతుని తట్టుకోలేక మరి వీళ్ళు చేసే కార్యక్రమాలు అంటే ఇవాళ ఒక్కటే అంశము ఆంధ్రప్రదేశ్ ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. అది జగనన్నని మట్టుపెట్టేస్తే ఇంకా వీళ్ళకి అద్దు అదుపు ఉండదు అని షార్ట్ చేశారు ఎయిర్ గన్ పెట్టి. ఇక్కడ తగిలితే ఒకవేళ కన్నుకి ఏదైనా ప్రమాదం జరిగితే 4 రోజుల పాటు హాస్పిటల్లోనే ఎక్కడో ఉంటారేమో. హ్యాపీగా వీళ్ళు ముగ్గురు కలిపి ఏదో రకంగా కుర్చీ ఎక్కించనే ఆలోచనతో ఉన్నారు. లేదు, ఇటుపక్క ఈ యాంగిల్లో తగిలితే మరి ప్రాణానికే ప్రమాదం కలిగించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి ఆ రకమైన ఆలోచన కూడా ఉండొచ్చు ఈ చంద్రబాబు నాయుడికి. ఎవరికి ఉంటుందండి ఈ ఆలోచన? ఎవరికి ఉంటుంది? ఒక సామాన్య వ్యక్తి చేయగలడా ముఖ్యమంత్రి గారి పైన దాడి? లేకపోతే ఏమన్నా ఆకతాయి ఎవడైనా చేయగలడా? ఈ పార్టీకి ఇమీడియట్గా పట్టేసుకునేవారు కదా. రాయి విసిరితే ఎంత దూరం విసురుతాడు? మహా అయితే 15 అడుగులు, 20 అడుగులు, లేదా 30 అడుగులు, అంత ఏం చేసి కొట్టే అంత దమ్ము ధైర్యం ఎవడుకుంటుంది? డైరెక్ట్గా దొరుకుతారు. ఏదైనా ఒక లాంగ్ నుంచి షార్ట్ చేస్తేనే అంత నేరుగా వెళ్ళి తగులుతుంది. మళ్ళీ దీనిపైన అవహేళన చేయడం, ఎగతాళి చేయడం. ఇవాళ మీది ప్రాణమా, మాది ప్రాణం కాదా? ఇంత దారుణమైన పరిస్థితుల్లో వీళ్ళు ఈ రకంగా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఎన్ని డ్రామాలు ఆడాడో అతను 40 ఇయర్స్ ఇండస్ట్రీలో మల్లెల బాబ్జీ ఉదంతం ఎవ్వరు కూడా మర్చిపోలే. సాక్షాత్తు ఆయన వంగవీటి మోహన్ రంగా గారిని పొట్టన పెట్టుకున్నప్పుడు ఏ పార్టీ వెనకాతలు ఉందో, ఎవరు వెనకాతలు ఉన్నారో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా తెలుసు. ఇట్లాగా సొంత మామని వెన్నుపోటు పొడిచి మొత్తం వ్యవస్థలను మేనేజ్ చేసి ఏ రకంగా